హలో అందరికీ వనకం, నేను మీ హర్ష. సో మొన్న వీకెండ్ టోర్నమెంట్ సీజన్ 1 అయిపోయింది. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అయింది. ఇవాళ మాకైతే మ్యాచ్ ఉంది. సో మ్యాచ్ ఆడడానికైతే ఇప్పుడు ఎంజిఎం గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. సో పోతూ రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా మాట్లాడుకొని పోదాం. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకే, లెట్స్ చలో పోదామా. ఓకే, లెట్స్ గో. ఓకే, అందరూ తిన్నారా? అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? అండ్ నౌ నమ్ముతారు లేదు, ఇవాళ మ్యాచ్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి హిందూపూర్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి షాప్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా తీసుకొని మళ్ళీ 9 o'clock వరకు షాప్లో ఉండి 9 o'clock తర్వాత షాప్ బంద్ చేసి లాస్ట్ వీక్ మ్యాచ్ ఆడినాం కదా, చాలా గబ్బులు వేసిపోయాయి అనమాట. సో వెంటనే అవన్నీ కూడా నానబెట్టేసేసి ఉదుక్కొని తర్వాత చేను దగ్గర పనులకి ఫుడ్ ఇచ్చి మళ్ళీ ఆవులు ఎద్దులు 1 గంట వరకు మేపి ఇప్పుడు కొంచెం అన్నం తిని మళ్ళీ ఇప్పుడు ఎంజిఎం గ్రౌండ్ మ్యాచ్ కోసం అయితే బయలుదేరుతున్నా. నిజంగా లేచినప్పటి నుండి కంటిన్యూగా ఏదో ఒక వర్క్ ఉందే ఉందన్నమాట. నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు మ్యాచ్కి పోవద్దు, ఇంకా వర్క్ ఉందని చెప్పి. మనమే ఇంకా నా వల్ల కాదు, మ్యాచ్ కంపల్సరీ పోవాలా అని చెప్పేసి ఇప్పుడైతే మ్యాచ్కి అయితే పోతున్నాను అనమాట. పర్లేదబ్బా, టౌన్లో కొంచెం అట్లా గట్టిగానే పడింది, చూడొచ్చు. అంటే రోడ్లు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయనిపిస్తుంది అనుకుంటున్నా. రోడ్లు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయేమో అనిపిస్తుంది కదా. సో అదన్నమాట విషయ. మ్యాచ్ అయితే జరుగుతుంది ఇంకా 2:30. ఇప్పుడు కానీ హిందూపూర్లో గట్టి వర్షం పడిందంటే మ్యాచ్ గోవిందా. ఎందుకంటే వర్షం పడితే ఆడనీకి అవ్వదన్నమాట మ్యాచ్. సో వర్షం పడుకుంటేనే బెటర్ అనమాట. మా వాళ్ళు మ్యాచ్ మార్నింగ్ వేసుకోకుండా ఆఫ్టర్నూన్ వేసుకున్నారు. టైం అంతగా సెట్ అవ్వదు. మార్నింగ్ మ్యాచ్ అయితే ప్రాపర్ టైమింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్నూన్ కాబట్టి మ్యాచ్ లేట్గా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ వరకు ఆడాలి. దట్ తొందరగా మొబైల్ అయిపోయిందంటే కష్టం ఉంటుంది అన్నమాట, లైఫ్ స్టైల్. ఓకే, సూగూరు నుంచి అవతలకి ఒక రకంగా వర్షం పడింటే, సూగూరు అంటే ఇక్కడికి చిన్న మార్కెట్ యువతల కొంచెం గట్టిగా దబాయించినట్టుంది వాన కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే ఎందుకు అలానే అనిపిస్తుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, కెమెరా నానుతుంది బ్రో. ఇదేందబ్బా వర్షము, పడుతుంది ఆగుతుంది. కుమ్మేస్తే పూర్తిగా కుమ్మేయాల, లేకపోతే పూర్తిగా ఆగిపోవాలా. ఇదేంది అటు కాకుండా పడుతుంది. అంకుల్, ఊటీలు తొందరగా స్కిడ్ అవుతాయి వర్షంలో. అన్న కొంచెం అంటిస్తే నేను అట్ట దూరేసి వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ అన్నా. అయ్యో ఓర్ని బాబు, ఎందుకు నేమో చేసేస్తున్నారు. ఇక్కడున్న స్టాచ్యూని డెమోలిష్ చేసేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారా పోయి చూసేయచ్చు. ఎప్పుడు చేసేసారు నేను గమనించలే. సో ఏదోలే, మొత్తానికైతే మళ్ళా కట్టేస్తున్నారు కొత్తది. ఆల్మోస్ట్ దీని మట్టానికి అయితే అయిపోయింది. స్టాచ్యూ ఇక పెట్టడమే ఉన్నది బాకీ అనుకుంటా. ఓకే, ఏదేదో చేసేస్తున్నారప్ప హిందూపూర్ని. హిందూపూర్ రూపురేఖలు డే బై డే కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నాయి కదా. రోడ్స్ వేసిర్రు, సిగ్నల్స్ పెట్టిర్రు, అండ్ స్టాచ్యూస్ని రీప్లేస్ చేస్తుర్రు. సిగ్నల్ పడ్డదా పోయి బుద్ధ మూసుకొని ఆగాల సిగ్నల్ పడితే ఏంది. అవును, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. మొన్న నేను కొంచెం వర్క్ ఉండి గౌరవింద్ర వెళ్ళని చెప్పాను కదా, అసలు కొంచెం కూడా జనాలకి సెన్సే లేదనుకుంటానబ్బా. ఆ సిగ్నల్ పడింది, ఇంకా 5 seconds ఉన్నాయి, అవి కంప్లీట్ కాకుండానే మొత్తానికి బల్ల స్టార్ట్ చేసి దూరేస్తారు అనమాట. ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, ఇంకా 5 seconds ఉంటాయి కదా అని. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక అది యాక్సిడెంటే కదా, గుద్దుకోవడమే కదా ఇంకా. సో మనోళ్ళకి ఎట్లంటే కొంచెం కూడా పేషెన్సీ ఉండదు.
అన్ని సెకండ్లు నిలబడినప్పుడు ఆ 5 సెకండ్స్ ఏమవుతుందో అర్థం కాదు. ఆ 5 సెకండ్స్ లో ఏంది స్టార్ట్ చేసి గుంజేసారు, ఇట్లా వెళ్ళిపోతారు అనమాట. ఇంకా సిగ్నల్స్ ఎందుకు పెట్టిండేది, కంప్లీట్ సిగ్నల్స్ అంటే కంప్లీట్ గా 0 సెకండ్స్ మళ్ళీ గ్రీన్ సిగ్నల్ పడేంత వరకు కూడా మూవ్ కాకూడదు. మన వాళ్ళు అట్లా కాదబ్బా, నేను చాలా మందిని చూసినాను, ఇంకా 5 సెకండ్స్ ఉండగానే ఏమో ఇదైనట్టు దూరేసి ఉంటారు అనమాట. ఇట్లా నిజంగా అలా తప్పు. ఎందుకంటే ఇంకా 5 సెకండ్స్ ఉంటుంది కదని చెప్పేసి అవతల నుండి ఎవరైనా స్పీడ్తో వచ్చేసి ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి మీరే చెప్పండి. అందుకని సిగ్నల్స్ ఎప్పుడు కూడా రెడ్ పడిందంటే ఆగిపోండి, గ్రీన్ పడేంత వరకు కూడా వెయిట్ చేయండి. గ్రీన్ సిగ్నల్ పడంగానే అప్పుడు మీరు మూవ్ కాండి. అట్లా కాకుండా ఎట్లా పడితే ఎట్లా వెళ్ళిపోయి ఇంకా 5 సెకండ్స్ ముందునే కదలాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఎవరో గుద్దుకునేస్తారనమాట. ఓకే, ఎంజిఎం గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసేటిడా ఎన్ని నీళ్ళు నిలబడ్డాయి చూడబ్బా బాబు. వీడు మ్యాచ్ ఆడనీకి అవుతుందో లేదో తెలీదు. ఇక్కడైతే రిటర్న్ వచ్చేస్తున్నారు. హాయ్ హాయ్, మ్యాచ్ అయిపోయిందా, ఏం జరిగింది, మ్యాచ్ జరిగేటట్టుందా లేదా, ఓయ్ అర్థం కావట్లే. అంతా వెళ్ళిపోతున్నారు, మ్యాచ్ ఆడనీకి అవుతుందా ఏంటో తెలీదు. ఏం అయిపోయిందా మ్యాచ్? హాయ్ హాయ్, రికార్డింగ్ హాయ్, అయిపోయిందా మ్యాచ్? హాయ్, ఏం ఇట్లా అయిపోయినావు? రెడీ అయితే ఆన్లో ఉంది. ఓకే, లైట్ కన్నా జస్ట్ ఊరికే జల్లబడే అంతే. ఇక్కడ మన ఊర్లో దగ్గర అన్నా ఇప్పుడు ఆడే అవుతున్నా లేదా? అవునా, చూడ కొంచెం వర్షం పడింది, మ్యాచ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. చూడండి ప్లేయర్స్ అందరూ కూడా వచ్చినారు, అక్కడ మ్యాచ్ వేసినారు. మ్యాచ్ ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ కూడా 2 వికెట్స్ పడ్డాయి అండ్ 5 ఓవర్స్ ఏమో అయిపోయింది. వర్షం పడడంతో మ్యాచ్ క్యాన్సిల్ అయితే అయిపోయింది. అక్కడైతే మన ఫ్యాన్స్ ఉన్నారు. ఏమది మంజూర్ అన్న చూస్తే ఏం ఇట్లా పెళ్లి కొడుకు అయినాడు ఈరోజు. వైట్ స్టోన్ లేకుండా ఏం నా పెళ్లి కొడుకు అయినావు? అనీస్ సింగ్ ఏ హాయ్, ఏమి ఈరోజు పెళ్ళి ఏమైనా, పెళ్లి రోజు ఏమన్నా మ్యారేజ్ ఆన్లో ఉంది, ఆన్లైన్లో లేదు, ఆన్లో ఉంది. అది పైన టెంపర్ గ్లాస్. ఏమన్నా మరి కంటిన్యూ చేస్తారు లేదా? సెకండ్ మ్యాచ్, మీ మ్యాచ్ కాదు మన మ్యాచ్ అని చెప్పు. న్యూ మ్యాచ్, సారీ నాకే సరే. 2:32 అయింది, చిన్నగా వర్షం పడింది, మొత్తం అంతా గబ్బులు వేసిపోయింది. చూడండి మ్యాట్ అంతా కూడా తడిసింది. సో వెట్టేం లేదు, ఇక్కడ ఆడొచ్చు ఒక 10 మినిట్స్ కరెక్ట్గా ఈ సన్ రైజర్స్ పడితే ఆడొచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. బట్ వీళ్ళు ఏం డిసైడ్ చేస్తారో తెలీదు. ఇంట్లో పనులన్నీ వదిలేసేసి మ్యాచ్ కోసమే ఇక్కడికి వస్తే వానదేవుడేమో చిన్నగా పడిపోయేసేసి అటు ఇటు కాకుండా చేసేసిండు అనమాట.